आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఈరోజు మన భగవద్గీత ఆర్గనాల్లో 48 సార్. 48 సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు వర్షాలు ఉన్నాయి సార్ అటు సైడ్? లేవు సార్, శ్రీకాకుళంలో లేవు. లేవు సార్, ప్రకాశం విజయనగరంలో సార్. సడన్ చేంజ్ ఆఫ్ వెదర్ అంటారు దీన్ని యాక్చువల్గా. మాకు సార్ వాస్తవంగా అయితే సార్ మాకు వర్షాలను నెల్లూరు కోస్తా ఏరియా తిరుపతి, ప్రకాశం, నెల్లూరు వాళ్ళకి శ్రీశోర్ దగ్గర ఉండే వాళ్ళకి వర్షాలను మీకు చలి అని చెప్పారు సార్. ఒక 4 రోజులు మాకు మంచి వర్షాలు అని చెప్పారు నెల్లూరు కూడా. ఓకే, మీకు చలి అని చెప్పారు, మీకేం వర్షం అని చెప్తున్నారు. మాకు చలి ఎందుకు ఉంది. చెప్తున్నానంటే నిన్నటి దాకా ఎండ బాగుంది నాకు, అవునా లేదా? తర్వాత సడన్గా ఇప్పుడు వర్షం పడుతుంది. ఈ సడన్ చేంజ్ ఆఫ్ వెదర్లో కొన్ని వస్తాయి. ఈ ఆర్గనం తర్వాత మీకు చెప్తాను, ఓకేనా అండి? అట్నే సార్. పాయింట్స్ మనకు ముఖ్యం అనమాట, అందుకోసం ఆ పాయింట్ని రేస్ చేయాల్సి వచ్చింది. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ సార్. ఆర్గన్ ఆఫ్ ఓకే సార్. మెడిసిన్ 48 అవర్స్. ఏం చదువుతున్నాం యాక్చువల్గా అంటే 47, 48, 47లో మనం హనుమాన్ గారు డిస్సిమిలర్ డిసీజెస్, సిమిలర్ డిసీజెస్, దాని యొక్క అడ్వాంటేజెస్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం, అవునా? దానికి ఎగ్జాంపుల్స్ 46లో చెప్పినారు. ప్రకృతిలో ఎట్లా వైద్యం జరుగుతోంది, సమా లక్షణాలు ఉన్న 2 వ్యాధులు ఒక దగ్గర ఉన్నప్పుడు బలమైన వ్యాధి, బలహీనమైన వ్యాధిని ఎగ్జిబిట్ అంటే నిర్మూలిస్తుంది. ఇట్స్ నాట్ సస్పెండ్, కంప్లీట్గా నిర్మూలిస్తుంది. అది ప్రకృతిలో అయినా గమనించే ఉదాహరణలు చాలా మటుకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను రిపీట్ చేయను. అయిన తర్వాత 47 అఫారిజంలో ఏం చెప్పినారు? వైద్యంను కలగా అభ్యసించదలిచిన వాడు వ్యాధి నివారణ ఎట్లు చేయవలనో అనే విధానమును ప్రకృతి ప్రయోగపూర్వకంగా ప్రదర్శించున్నాడు. ఔషధముల వలన కృత్రిమ వ్యాధుల రూపమున శక్తిని ఉత్పాదించి నైసర్గిక వ్యాధుల యందు ప్రయోగించుటకు వైద్యుడు ఔషధ నిర్ణయం చేయవలనో ఔషధమునకును వ్యాధిని గురిపెట్టు ఎట్లో ఈ విధానం గూర్చి సిద్ధాంతమును ప్రకృతి హేతుబద్ధంగా సిద్ధపరిచి చూపుచున్నది. ప్రకృతిలో ఇట్లా సారూప్య ఔషధ విధానం జరుగుతుంది. దానికి మన అనుబంధంగా మనం కూడా ఎట్లా ఒక వ్యాధి, ఎలాంటి వ్యాధి, సహజమైన వ్యాధి, న్యాచురల్ డిసీజ్ ఒకటి ఉన్నప్పుడు లోపల సమాన లక్షణాలు ఉన్న ఆర్టిఫిషియల్ డిసీజ్ ఒకటి ప్రొడ్యూస్ చేయడం ఎట్లా అని నేను చదువుకుందాం అంటున్నాను. ఇక్కడ ఎట్లా కృత్రిమ వ్యాధుల రూపం నా శక్తిని ఉత్పాదించి నైసర్గిక వ్యాధులందు ప్రయోగించుట ఎట్లు అనేది పద్ధతి నేర్చుకుందాము అనేది 47లో చెప్పినారు. వేదనా సామ్యం గల 2 వ్యాధులలో ఒకటి ఇంకొక దాన్ని నివారించిన ప్రకృతి ఎందుకు గమనించింది కదా. దీన్ని బట్టి వ్యాధులు రోగి ఎందున్న వ్యాధిని నివారించుటకు 2వ వ్యాధిని ఉత్పాదించడం నేర్చుకోనవలను. 2వ వ్యాధిని ఉత్పాదించడం నేర్చుకోను. దాని కృత్రిమంగా పుట్టించక మాత్రమే ఔషధం వాడవలను.
మందు దేనికోసం వాడాలంటున్నాడు? కృత్రిమ వ్యాధి పుట్టించుటకు మాత్రమే వాడవలెను. వేదనా సమయం గల కృత్రిమ వ్యాధిని పుట్టించు మందును గురిపెట్టుట నేర్చుకోవాలి. డాక్టర్ దగ్గరికి వచ్చి రోగాన్ని తగ్గించరా బాబు అంటే ఇంకో వ్యాధిని పుట్టించేవాడే మంచి డాక్టర్ అంటున్నాడు. ఏకీభవిస్తారండి దీంతో మీరు? సార్ అవును అవును ఎందుకు ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వచ్చేసి డిసీజ్ తగ్గించమంటే ఇంకో డిసీజ్ ప్రొడ్యూస్ చేసేవాడు అటువంటి వాడు మంచి డాక్టర్ అంటున్నాడు. ఏంది ఇక్కడ? వ్యాధిని పుట్టించు తాత్కాలిక వ్యాధి ద్వారా ఆ వ్యాధి ఒరిజినల్ వ్యాధి వెళ్ళిపోతుంది సార్. అంటే మనం క్రియేట్ చేసేటువంటి వ్యాధి ద్వారా ఉన్న ఒరిజినల్ వ్యాధి వెళ్ళిపోతుంది. అప్పుడు వైటల్ ఫోర్స్ నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యువర్ ఎయిమ్ ఈజ్ నాట్ టు క్యూర్ ద డిసీజ్, యువర్ ఎయిమ్ ఈజ్ టు యాక్టివేట్ ద వైటల్ ఫోర్స్ విచ్ ఈస్ డిస్ట్రాక్టెడ్. ఇంట్లో డాక్టర్ గారు కొంచెం ఆడియో కొంచెం లోగా ఉంది డాక్టర్ గారు. ఏంటండి? వాయిస్ కొంచెం లోగా ఉంది. ఏమండి? వాయిస్ సరిపోయింది సార్, సరిపోయింది. లేదండి, బాగానే ఉంది. ఫుల్ ఉంది. ఓకే, క్లియర్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు అనుకోండి. అంటే ఈకేఆర్ ఇచ్చిన ఎగ్జాంపులే. ఒకరికొకరు మాటలు లేవు. నేనంటే నీకు పడదు, నువ్వంటే నీకు పడదు. అప్పుడు ఏమైంది? అసలు మాట్లాడుకోవట్లేదు, ఏదో తింటున్నారు వెళ్తున్నారు అంతే. ఇంట్లో పనికి వెళ్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు. ఇది ఇంట్లో జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏమైంది? ఒక పాము దొరింది. పాము దొరగానే ఓ పిల్లోడు జమ్మ పాము దొరింది అని ఓడు అంటాడు. అరే కట్టదేరా ఇంకోడు అంటాడు. అయిన తర్వాత అరే రే ఆ డోర్ ముగిరా అని ఇంకోడు అంటాడు. అట్లా అందరూ కలిసి వాళ్ళ భేషాలు ఏమి లేకుండా, నువ్వు మాట్లాడవు నేను మాట్లాడను ఏం లేవు, టకటకడగా అందరు కలిసి ఆ పాముని ఎట్లా బయటికి పంపించాలి లేదా చంపాలి, పాముని పట్టుకోవాలి, ఇది ఒక ఏంతో అందరు కలిసి వర్క్ చేస్తున్నారు. అంతకుముందు మాట్లాడని వాళ్ళు, అవునా లేదా? మరి వాళ్ళు నేను మాట్లాడొద్దామని గుర్తులేవు అప్పుడు. అర్థమైందా? దీని తర్వాత ఏమైంది? పాము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరు సంతోషంగా ఒకరికొకరు అరే ఓకే ఇవన్నీ అయిపోయిందిరా లేరా, హాయిగా అందరూ సరదాగా మాట్లాడుకుందాం లేరా అని అనిపిస్తుంది, అవునా లేదా? అట్లా ఒక ఉపద్రవము, ఒక పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక పెద్ద డిసీజ్ ఏం చేస్తుంది? ప్రాణశక్తిని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం వల్ల సమాన లక్షణాలు ఉంటే కనుక ఆ వ్యాధి కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మిగిలినది ఆరోగ్యము. ఇది ఒక ప్రక్రియ. ఇది మనకు హనుమాన్ గారు ప్రకృతిలో గమనించి, ఆ ప్రకృతిలో గమనించిన దాన్ని ప్రకృతి ఇట్లా నివారణ చేస్తుంది. మనం కూడా ఇలాంటివి నేర్చుకుందాం. ప్రకృతి చేసేంత వరకు మనం ఆగలేం కనుక అలాంటి సమాన లక్షణాలు ఉండే వ్యాధిని పుట్టించేటట్టుగా నేర్చుకుందామని మనకు 47వ వర్జన్లో చెప్పడం జరిగింది. ఇవాళ 48వ వర్జన్. అర్థమైందండి ఇప్పుడు క్లియర్గా? అర్థమైంది సార్. ఓకే. Neither in the course of nature, as we see from all the above examples, nor by the physician's art, can an existing affection or malady in any one instance be removed by a dissimilar morphic agent, be it ever so strong, but solely by one that is similar in symptoms and its is somewhat strange according to the eternal, irrevocable laws of nature, which have not hitherto been recognized. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమాన లక్షణాలు ఉన్న వ్యాధుల వల్ల మాత్రమే నివారణ జరుగుతుంది. సమాన లక్షణాలు కాకుండా వ్యతిరేక లక్షణాలు ఉన్నవి ఎంత బలంగా ఉన్నా కూడా వ్యాధిని నిర్మూలించలేవు, ఆరోగ్యాన్ని ఇవ్వలేవు అని చెప్తున్నాడు. అర్థమైందండి? ఇది ప్రాక్టికల్గా చాలా ముఖ్యం అండి. మాస్టర్ గారు ఇచ్చిన ఒకసారి చదివిన తర్వాత మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకృతి ఎందనో వైద్య కళ ఎందైనను వ్యాధులు నివారణ మూటకు వేదనా సామ్యం గల రెండవ వ్యాధిని పుట్టించుట తప్పదు. ఈ రెండవ వ్యాధి రోగి ఎందలి నైసర్గిక వ్యాధి కన్నా ఎక్కువ బలమైనదిగా ఉన్నట్లు పుట్టించవలను. ఎక్కువ బలంగా ఉండేట్టుగా పుట్టించాలి, కానీ వ్యతిరేక లక్షణాలు ఎంత బలంగా ఉన్నా కూడా పుట్టించలేదు. గుర్తుంచుకోండి, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్.
అలోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో బలమైన వ్యతిరేక లక్షణాలను వ్యాధిని పుట్టిస్తారు. అదేం చేస్తుంది? టెంపరీగా బలహీనమైన వ్యతిరేక లక్షణాల వ్యాధిని సస్పెండ్ చేస్తుంది. సస్పెండ్ చేసి లోపల అది రాను 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 బలంగా అవుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ నువ్వు ఇచ్చిన మంది రోజు బలంగా చేస్తూ ఉన్నావు. క్రమక్రమంగా రెండు ఆ యొక్క శరీరంలో వృద్ధి చెందుతాయి. రాను 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 వీక్ అవుతాడు. ఇప్పుడు నీకు బీపీ పెరిగిందంటే ఏం వైద్యం చేస్తున్నారని చెప్పండి నాకు. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద వే, బట్ వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ద వే వీ హ్యావ్ టు గో. చెప్పండి. ఒక ఒక హైపర్ టెన్షన్ ఉన్న ఒక ఏమైంది, ఒక ఇంట్లో టెన్షన్స్ బాగా వచ్చాయండి, ఆర్థికంగా బాగా, నేను కేసు చెప్తాను ఏంటి. ఒక ఆయనకి ఏమైంది, డబ్బులు లాస్ అయ్యాయి, డబ్బులకి ఇబ్బంది ఉంది ఇంట్లో. అయిన తర్వాత అందులోపల వాళ్ళు వచ్చారు, ఆ టెన్షన్తో బీపీ స్టార్ట్ అయింది. ఇది కేసు. ఇప్పుడు మీరు వైద్యం చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేశాడు? అమ్మ బీపీ పెరిగింది, ముందు బీపీ తగ్గించుకో అని చెప్తాడు, అని టాబ్లెట్ ఇస్తూ ఉంటాడు. ఇజ్ ఇట్ క్యూర్? ఇజ్ ఇట్ ద రైట్ ట్రీట్మెంట్? ఇట్స్ రాంగ్ డాక్టర్. వై? కాజేషన్ గురించి మనం కాజేషన్ పట్టుకొని దాని మీద మనం ముందుకు వెళ్ళాలి. అసలు వైద్యం ఏంది? వైద్యానికి ఏది సరైన సారూప్యంగా జరగట్లేదు. వైద్యం అంటే ఆరోగ్యం ఎప్పటికీ చేకూరదు. వాడి జీవితాంతం కూడా ఆరోగ్యం చేకూరదు. ఏది? విపరీత లక్షణాలు. ఎందుకు? దానికి అణిచిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు, కానీ బాడీ వైజ్ రియాక్టింగ్ అనే పాయింట్స్ అర్థంగా చేసుకోవట్లేదు. అర్థమైందా? ఇట్ ఈస్ ద ప్రొడక్టివ్ మెకానిజం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దెన్ అగైన్ యూ హ్యావ్ టు ఫాలో ద గైడ్లైన్స్ గివెన్ బై ద బాడీ కదా. శరీరం ఎట్లా చేస్తుందో గమనించుకొని దాని ప్రకారం వెళ్ళాలి. నువ్వు అట్లా చేయకుండా వ్యతిరేక లక్షణాలను ప్రొడ్యూస్ చేసేవారికి, లేదా ఉన్న వాటిని బలంగా అణిచిపెట్టేవారికి, ఇట్ విల్ సస్పెండ్ అండ్ ఇట్ విల్ గివ్ ఏ అనదర్ కాంప్లెక్స్ డిసీజ్. గుర్తుంచుకోండి. అట్లా కాకుండా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సారూప్య ఔషధ విధానంలో ఒక లక్షణాలు వచ్చినప్పుడు వాడి ఒక బీపీకి మంది ఇవ్వట్లేదు. ఇక్కడ వాడి ఒక టెన్షన్స్, ఆలోచనలు, ఆ టెన్షన్స్ వల్ల ఏదో వాళ్ళ లోపల కలిగిన అలజడికి మంది, ఆ యొక్క ఎమోషన్స్ న్యూట్రలైజ్ చేస్తుంటే రాను 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 అలజడి తగ్గిపోయి వాడికి ఆరోగ్యం చేకూరుతుంది. ఆటోమేటిక్గా బీపీ అనే ప్రసక్తి లేదు అక్కడ. ఇది హోమియోపతిలో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. షుగర్కి అంతే, బీపీ అంతే, థైరాయిడ్ అంతే, ఏవైనా అంతే. అందుకని జాగ్రత్తగా గమనించుకొని వైద్యం జరిగించుకోవాల్సిందిగా ప్రార్థన. ఓకే, నెక్స్ట్. అర్థమైందని ఇందులో డౌట్ ఎవరికి ఉందా? సరే, అర్థమైంది అర్థమైంది సార్. క్లియర్. సరే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ టాపిక్ ట్రాన్స్లైటిస్. ఒక్క నిమిషం. వాసుదేవ్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చిన్న డౌట్ ఉంది సార్, అడగచ్చా సార్? సరే, అడగండి. మరి ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి తన మానసిక లక్షణాలన్నీ ఒక డ్రగ్కి ఇండికేట్ అయ్యాయి అనుకో సార్, మానసిక లక్షణాలు మొత్తం పర్ఫెక్ట్ గా, కానీ వాళ్ళకున్న శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు కడుపులో గడ్డ వచ్చిందని, బీపీ పెరిగిందని, కళ్ళు తిరుగుతున్నాయని, ఆయాసం వస్తుందని
ఇంకా 4-5 రకాల ప్రాబ్లమ్స్ చెప్పారు సార్. కడుపులో గడ్డ బాగా ఉంది, అది ఆపరేషన్ చేయాలన్నారు. ఉమ్. అప్పుడు మనం ఈ మానసిక లక్షణాలు తీసుకొని దీనికే డ్రగ్ వేయాలి కదా సార్? మీ పేరు సార్? అనిల్ బాబు సార్. సార్ అది పెద్ద ట్రీట్మెంట్ యాక్చువల్గా. మానసిక లక్షణాలను తీసుకుంటూ మొత్తం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని తీసుకొని మంది ఇవ్వాలి, కానీ మానసిక లక్షణాలను బట్టి మాత్రం మందని కాకుండా దాని యొక్క అన్ని లక్షణాలను బట్టి తీసుకొని మంది ఇస్తేనే కరెక్ట్ అంట. గడ్డకి ఇస్తాను లేకపోతే మానసిక లక్షణాలకు ఇస్తానంటే వైద్యం కరెక్ట్ కిందకి రాదు. అందుకని మీరు ఏం చేయాలి, కేస్ టేకింగ్ తీసుకొని అన్ని లక్షణాలను బట్టి అన్ని సిమ్టమ్ మ్యాచ్ చేసి కరెక్ట్ సారూప్య లక్షణాలు ఇచ్చి మంది ఇచ్చినప్పుడు అది ఆ యొక్క వ్యాధిని నిర్మూలిస్తుంది. అట్లా మెంటల్ సిమ్టమ్స్ ఓకే సార్. కూడా అన్ని తీసుకోవాలి. కదండి. ఓకే సార్. ఓకే సార్. అందుకే నేను రెగ్యులర్గా మీ క్లాసెస్లో చెప్తా ఉంటాను, మీరు మన డిస్పెన్సరీస్లోకి వెళ్ళి రెగ్యులర్గా కేస్ టేకింగ్ బాగా నేర్చుకోండి. కేస్ టేకింగ్ బాగా చేయండి. కేస్ టేకింగ్ చేసే కొద్ది మీకు అనుభవం వస్తూ ఉంటుంది. అప్పుడు మీకు డౌట్స్ అన్నీ మళ్ళీ క్లియర్గా ప్రాక్టికల్ వేలో నేను చెప్పగలుగుతాను మీకు. ఓకేనా సార్? గుడ్ గారు సార్, చెప్పండి. ఓకే సార్. ఈ చాలా లాంగ్ స్టాండింగ్ బీపీ ఉంది, 15 years 20 years బీపీ మందు వాడుతున్నాడు. ఉమ్, కానీ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు వచ్చాడు, కాజేషన్ తెలుసు మనకి ఎందుకు బీపీ వచ్చిందని, మన ఫ్యామిలీ ప్రభావం అని మనకు తెలుసు. ఉమ్, ఉమ్. ఇప్పుడు మన బీపీ మందులు మనం కంటిన్యూ చేస్తూ మనకు ట్రీట్మెంట్ చేయాలా, లేకపోతే బీపీ మందులు డిస్కంటిన్యూ చేయొచ్చా? ఒక ఆయనకి కాళ్ళు కొంటింది. కాలు కొంటిన తర్వాత నడవడానికి ఇబ్బంది ఉందని ఒక స్టాండ్ పెట్టుకుని నడుస్తున్నాడు. ఉమ్? సార్, అవును సార్, చెప్పండి. స్టాండ్ పెట్టుకుని నడుస్తున్నాడు. అప్పుడు నువ్వు స్టాండ్ తీసేసి రావోయ్, నీకు ఎందుకు, నేను కాలు సరి చేస్తా కదా అని అంటావా? కాలు సరి చేసిన తర్వాత స్టాండ్ తీయమంటావా? స్టాండ్ తీయమని చెప్పకూడదు డాక్టర్ అనమాట. ఏం చేయాలా? స్టాండ్ కంటిన్యూ చేయమని చెప్పాలి. స్టాండ్ కంటిన్యూ చేయమని చెప్పాలి. స్టాండ్ చేసి కాళ్ళు బలంగా అయిన తర్వాత మెల్లమెల్లగా వాడే స్టాండ్ లేకుండా నడుస్తాడు. ఉమ్, అవునా లేదా? అదే ఓకే సార్. ఇప్పుడు చేస్తుంది, కంటిన్యూ చేస్తుంది అదే అంటే ఏం, నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగాను. అది చెప్తాను జనరల్గా, అంటే క్లియర్గా అర్థం కావాలి కదా, నేను చెప్పడం కాకుండా దాన్ని అవును అవును, కరెక్ట్ కరెక్ట్, చాలా కరెక్ట్. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈజ్ రన్నింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ది మెడిసిన్స్ అండ్ ద బాడీ ఈస్ అడిక్టెడ్ టు దట్ టాబ్లెట్స్. ఇఫ్ యూ రిమూవ్ సడన్లీ ది టాబ్లెట్స్, బాడీ విల్ రియాక్ట్ ఇన్ ఐదర్ వే. అదా బలహీనంగా ఉంది, దౌర్బల్యంగా ఉంది, రన్నింగ్ కూడా కొంత కష్టంగా నడుస్తుంది, టాబ్లెట్ మీద ఓన్లీ రన్ అవుతుంది. సడన్గా విత్డ్రా చేస్తే బాడీ తట్టుకోలేదు. ఓకేనా సార్? అట్లా అనమాట. ఓకే, సరే. టాన్సిలైటిస్కి మనం ఏం అందించాం లాస్ట్, ఏం మెడిసిన్స్ వాడాం లాస్ట్? బెల్లడోనా, ఎపిస్, ఎపార్సల్ఫ్ అంటే ముందు క్లాస్లో చెప్పుకున్నాం. లాస్ట్ టైం క్లాస్లో ఏం చెప్పుకున్నామండి? మెర్క్ఫోటో అయోడ్, ఆ? బ్రయోనియా, రెస్టాక్స్, ఫైటోలక్క ఒకటి, ఫైటోలక్క ఒకటి, ఇంకా మెర్క్ఫోటో అయోడ్, ఫైటోలక్క, మెర్క్ ప్రోటాయోడ్, ఇంకా ఈ రెండేనా చదువుకున్నా? అంతేనండి, రెండేనండి, చెప్పి రెండే. సరే అండి, ఓకే, క్లియర్. లాస్ట్ టైం ఫైట్లోక్ అండ్ మెర్క్ ప్రోటాయోడ్ చెప్పుకున్నాం. ఫైట్లోక్ డీటెయిల్గా చెప్పుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది మెర్క్ బిన్ అయోడ్. ఫస్ట్ మెర్క్సాల్ చెప్పుకున్న తర్వాత మెర్క్ బిన్ అయోడ్ చెప్పుకుందాం. ముందు బేసిక్గా చెప్పుకుందాం. ఫస్ట్ మెర్క్సాల్. మెర్క్సాల్ అనగానే మనకి మెర్క్సాల్ అనగానే టాన్సిల్స్ ఏ సైడ్ ఎట్లా గుర్తొస్తాయి మనకి, చెప్పండి. లక్షణాలు పస్ ఫార్మేషన్ ఉంటుంది, పస్ ఏముంటాయి? ఫార్మేషన్ ఉండొచ్చు, పస్ ఫార్మేషన్ ఉండొచ్చు, ఓకే, ఇంకా నైట్ అగ్రవేషన్ ఉంటుంది. ఓకే, వేరే వాళ్ళు చెప్పాలి ఇంకా పాయింట్స్. స్మెల్ ఉంటుంది సార్, బ్యాడ్ స్మెల్. గుడ్. నోరంతా నిండిపోయినట్టు ఉంటుంది. ఆ? నోరంతా నిండిపోయినట్టు ఉంటుంది. నోరంతా నిండి నాలుక ఉబ్బులాగా పంటి వస్తుంది. గుర్తులు ఉంటుంది, నాలుగు పంటి గుర్తులు ఉంటాయి. నాలుక పల్లె గుర్తులు ఉంటాయి, వాసన ఉంటుంది, ఇంకా ఓకే, క్లియర్, బాగుంది. అవే ఆ పాయింట్స్ మీద ఇస్తే టాన్సిల్స్ తగ్గుతాయి కదా. నోట్లో వాటర్ కూడా వస్తాయి సార్ వాళ్ళకి. సలైవేషన్, గుడ్. ఇట్ ఈస్ ద గుడ్ ఇండికేషన్ ఫర్ ది మెర్క్సాల్. గుర్తుంచుకోండి.
ఈ పాయింట్స్ ఉంటే మీరు టాన్సిల్స్కి మంది ఇచ్చేయచ్చు మెర్క్సాల్. ఒకసారి నేను ధార్వాడలో చదువుతున్నప్పుడు ఆ, మా రూమ్కి దగ్గరలో ఒక ఫారినర్ ఉండేవాడు. ఆయనకి కుక్కకు మొత్తం ఇదంతా వాచి కంపు వాసన వస్తుంది ఆ కుక్కకి, మొత్తం వాచిపోయింది. అప్పుడు అనంతకృష్ణ మాస్టర్ గారు వచ్చారన్నమాట ధారవాడకి. వచ్చి మెర్క్సాల్ 30 కూడా చేశారు. ఎంత వాచ్ పెరడ్ గ్లాన్స్ అన్ని వాచ్ ఉన్నాయి దానికి. ఏం లేవకుండా అసలు యాక్టివ్ లేకుండా అయిపోయింది. అది కష్టంగా నడుస్తుంది. ఆవిడ మెర్క్సాల్ 30 ఇస్తే ఒక 2 రోజులు వేస్తే చాలా మటుకు తగ్గిపోయింది. అట్లా అనమాట. మనము ఎక్కువ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక కనీసం 3-4 ముఖ్యమైన పాయింట్ దొరికితే మీరు ఎక్యూట్స్లో మంది ఇచ్చేయచ్చండి, గుర్తుంచుకోండి. అందుకని ఎక్యూట్స్ మీరు బాగా ఫస్ట్ లో మీకు ఫస్ట్ ఏవేవి ఇంపార్టెంట్ అవి చెప్తాను, తర్వాత కొంచెం ఎలాబరేట్ చేస్తాను అంతే సబ్జెక్ట్. ఫస్ట్, సోర్ థ్రోట్ విత్ ఎవ్రీ కోల్డ్. వాతావరణం చల్లబడినా, వాతావరణ మార్పు వచ్చినా వెంటనే జలుబు చేస్తుంది మెర్క్సాల్, గుర్తుంచుకోండి. గొంతు నొప్పి వస్తుంది. వాతావరణం చేంజ్ అయితే ముందు గొంతు నొప్పి వచ్చేస్తుంది వాడికి. ఎవరికి? మెర్క్సాల్ వాడికి. చాలామంది ఉంటారు ఇట్లా, గుర్తుంచుకోండి. ఈ పాయింట్ చెప్పేవాళ్ళు, సార్ వాతావరణం మారిందంటే ముందు గొంతు నొప్పి వచ్చేస్తారు మా వాడికి అని చెప్తారు. మెర్క్సాల్లో ముఖ్యమైన పాయింట్ అది కూడా. సోర్ థ్రోట్ విత్ ఎవ్రీ చేంజ్ ఆఫ్ కోల్డ్ వెదర్ ఆర్ ఎవ్రీ కోల్డ్ వెదర్. చల్లదనం వచ్చిందంటే గొంతు నొప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్, థర్స్ట్ విత్ సలైవేషన్. నోట్లో ఉండి జల్లు కారుతూ ఉంటుంది, దాంతోపాటు దాహం కూడా ఉంటుందండి, గుర్తుంచుకోండి. దాహం కూడా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ ది మౌత్. నోట్లో నుంచి కంపు వాసన వస్తుంది, చాలా కంపు వాసన వస్తుంది. డిశ్చార్జ్ ఎల్లో గ్రీన్ థిక్ మ్యూకోపుర్లెంట్ డిశ్చార్జ్ ఎట్లా ఉంటాయి? థిక్గా ఉంటాయి, ఎల్లోష్ గ్రీన్ డిశ్చార్జెస్ ఉంటాయి. వర్స్ ఎట్ నైట్ ఇన్ బెడ్. రాత్రిపూట ఎక్కువ ఉంటాయి బాధలండి, గుర్తుంచుకో. వీళ్ళకి టాన్సిల్స్ కానీ గొంతు నొప్పి కానీ రాత్రిపూట ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఆన్సెట్ కూడా నైటే ఉండొచ్చు. ఆన్సెట్ నైటే ఉంటుంది, బాధలు కూడా నైట్ ఉంటాయి. ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ వితౌట్ రిలీఫ్. చెమటలు వస్తే మామూలుగా వాసన రిలీఫ్ ఉంటుంది కదా, వీరికి చెమటలు వచ్చినా రిలీఫ్ ఉండదు. ఈ సిఫిల్టిక్, కింగ్ ఆఫ్ సిఫిల్టిక్, గుర్తుంచుకోండి. మెర్క్సాల్ ఇస్ ద కింగ్ ఆఫ్ సిఫిల్టిక్ రెమెడీ. అందుకని మెర్క్సాల్లో ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ వితౌట్ రిలీఫ్ ఉండదు. సో ఇవి ముఖ్యమైన ఎంట్రీ పాయింట్స్ మెర్క్సాల్కి. ఒకటేమో సలైవేషన్, జొల్లు కాడుతూ ఉంటుంది, కానీ అది జొల్లున్నప్పుడు ఎవరికి దాహం ఉంటుందండి, కానీ వీడికి ఉంటుంది దాహం, నీళ్ళు తాగుతూ ఉంటాడు. రెండోది, బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ ది మౌత్. టాన్సిల్ అయినప్పుడు, గొంతు నొప్పి వచ్చినప్పుడు విపరీతమైన నోరు వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది. నెక్స్ట్, టంగ్ థిక్ ఎల్లో మాయిస్ట్ కవరింగ్ ఇంప్రింట్స్ ఆఫ్ టీత్. థిక్ ఎల్లో, నా నాలుక ఎల్లోగా ఉంటుంది, థిక్గా ఉంటుంది, పండ్ల గుర్తులు ఉంటాయి నాలుక మీద. ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ వితౌట్ రిలీఫ్. చెమటలు వాసన వచ్చినా కూడా రిలీఫ్ అయితే రాదు. ఇదండి. వర్స్ ఎట్ నైట్, ఇది కూడా ఎంట్రీ పాయింట్ ఖచ్చితంగా. వర్స్ ఎట్ నైట్, రాత్రిపూట ఎక్కువ ఉంటాయి బాధలు వీళ్ళకి. వర్స్ ఇన్ బెడ్, మీద పడుకుంటే ఎక్కువ బాధలు ఉంటాయి. ఇది నాకు మెర్క్సాల్లో ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్స్ అండి. ఓకే సార్, యాక్చువల్ గా డ్రై మౌత్ తోటి కదా సార్ ట్రస్ట్ ఎక్కువగా ఉండాల్సింది. ఇక్కడ ఇతనికి అంత సెలవేషన్ ఉన్నా కూడా డ్రైనెస్ నీళ్లు తాగాలని పోయేటువంటి సార్. దట్ ఈస్ ద సిఫిల్టిక్ నేచర్ ఆఫ్ ది బాడీ. దట్ ఈస్ ద మయాసం. ఓకే, బాడీ రియాక్ట్స్ నాట్ ఇన్ ఏ నార్మల్ వే, ఇట్స్ అబ్నార్మల్ వే. ఓకేనండి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్, మెర్క్సాల్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను.
నీళ్లు తెగ తాగుతూ దాహం దాహం అనే వాళ్ళని కూడా సెక్యూరిటీ కనుక్కోవచ్చా సార్? కాదండి, చాలా ఉంటాయి. ఓకే ఓకే పాయింట్ కింద తీసుకోండి. ఓకే. ఓకే, క్లియర్. మెర్క్యూరియస్ సాల్యుబిలిస్ పాదరసం, ఇది ఎవరు ప్రూవ్ చేశారండి? ఎవరు ప్రూవ్ చేశారు? హనుమాన్ గారే సార్. హనుమాన్ గారు సార్. చూసారండి మీరు పాదరసాన్ని? చూసారా ఎవరైనా? చూస్తాం సార్, మేము గోల్డ్ స్మిత్ డైలీ చూస్తాం సార్. దేనికి వాడతారు సార్ మీరు పాదరసాన్ని? బంగారం అంతా ఒక చోటకి చేర్చడానికి వాడతాం సార్. అంటే ఎట్లా? బంగారం అంటే ఇప్పుడు డైలీ వర్క్ చేస్తాం కదా సార్. అవునండి. సన్న సన్న దువ్వలాగా పడిపోయింది సార్ మొత్తం ఆ ప్లేస్ లో. ఓకే. అది 2 months కో 3 months కో ఆ మట్టి మొత్తం ఒక చోట వేసేసి వాటర్ వేసి శుభ్రంగా కడిగి వేసేసాక ఆ సన్న సన్న దువ్వంతా ఒక రౌండ్ గా ఒక బాల్ లాగా తయారు చేయడానికి పాదరసం వాడతాం. ఓకే. బంగారాన్ని అంతా ఒక చోట చేర్చిద్ది సార్ అది. ఓకే. సో పాదరసం ఒక దగ్గర ఉండదు, క్విక్గా తిరుగుతూ ఉంటుంది కదా, చాలా చురుగ్గా కదులుతూ ఉంటుంది పాదరసం. అట్లా ఉంటుంది అనమాట. అవి నేచర్ కూడా అట్లా ఉంటుంది. చాలా ఎన్ని తిక్కుగా ముక్కలు ఉంటుంది. చేసినా కూడా గ్లోబ్యూల్ లాగానే ఉంటుంది సార్. చేస్తాం గ్లోబ్ కదా లాగా సార్. వస్తుంది షేపు. థర్మామీటర్లో యూజ్ చేస్తాం కదా, టెంపరేచర్ హీట్ని బట్టి అది మూవ్ కావటం. చెప్తాను. ఒక నిమిషం. అయిన తర్వాత సిల్వర్ ఒక దగ్గర చోట్ల స్థిరంగా ఉండదు. అయిన తర్వాత ఇట్ ఈస్ ఏ మెటల్. మెర్క్సాల్ కూడా ఒక మెటల్, గుర్తుంచుకోండి. పాదరసం మెటల్, ఇట్స్ నాట్ మినరల్. మినరల్ కానీ మెటల్. మెటల్ ఎలాంటి మెటల్ అంటే సాఫ్ట్ మెటల్, లిక్విడ్ మెటల్ అంటారు సార్ దాన్ని. లిక్విడ్ మెటల్. సాఫ్ట్ అండ్ హార్డ్ మెటల్ రెండిట్లో వస్తుంది, మరీ సాఫ్ట్ కూడా కాదు. అర్థం? దీన్ని హనుమాన్ గారు ప్రూవ్ చేశారు. అయిన తర్వాత అంటే ఒక హనుమాన్ గారు చేసిన ఒక ప్రక్రియ చెప్పుకొని ఇది మెర్క్సాల్ చెప్పుకుంటాను నేను ఒకసారి. ఒక పాదరసం ఉంది. పాదరసం ఒక గరాటు ఏమంటారు దాన్ని, వడ 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 ఒక పేపర్ మీద పెట్టేసి పాదరసం పెట్టేసి దాని మీద నీళ్లు పోసాడు. వడపోత కాగితము ఫిల్టర్ పేపర్ సార్. వడపోత కాగితం మీద పెట్టేసి నీళ్లు పోస్తే ఆ నీళ్ళు కిందికి వచ్చాయి. అయిన తర్వాత అడిగాడు, మళ్ళీ కింద నీళ్ళలో పాదరసం ఉందా అని అడిగాడు ఎవరైనా. అంటే ఎంత ఉంటుందా అండి? వడపోత కాగితం మీద పాదరసం పెట్టేసి దాని మీద నీళ్లు పోస్తే కిందికి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు పాదరసం కింద నీళ్ళలో పాదరసం ఉందా? ఉంది సార్. పాదరసం ఒక్కటే ఉంది కదా, వెయిట్ చేస్తే కూడా అంతే ఉంటది. దానిలో లక్షణాలు వాటర్ దిగుతాయి సార్. అయిన తర్వాత వాళ్ళందరూ లేదన్నారు. అయిన తర్వాత సరే అని వాళ్ళకి ఆ నీళ్లు ఫస్ట్ రోజు కొన్ని ఇచ్చాడు, ఆ మలత రోజు కొన్ని ఇచ్చాడు, మూడో రోజుకు అట్లా వరుస ఇస్తున్నాడు. మూడో రోజుకి వచ్చేసరికి చిగుళ్ళన్నీ వాయడం స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా చిగుళ్ళు మొత్తం ఉబ్బి పస్ వచ్చి ఇట్ ఈస్ ద ప్రూవింగ్ ఆఫ్ మెర్క్సాల్ అని చెప్పాడు హనుమాన్ గారు. దట్ ఈస్ ద లిక్విడిఫికేషన్ ఆఫ్ మెర్క్సాల్ ప్రాపర్టీస్. అంత గొప్ప సైన్స్ ఇచ్చారండి హనుమాన్ గారు. గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు సింపుల్గా చెప్పగలుగుతున్నాం కానీ అప్పుడు ఆయన ఇచ్చిన సిద్ధాంతం అంత ఈజీ కాదు కదా. అందుకని మనం తులసి చెట్టుని పూజ చేసి తులసి మీద నీళ్ళు తాగమంటారు. ఇవన్నీ కూడా డైనమిక్ ప్లేన్లో దాని యొక్క ఎనర్జీస్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అది హోమియోపతి. ఓకేనండి, సరే. ఇట్ ఈస్ గివెన్ బై అవర్ మాస్టర్ లెజెండ్ హనుమాన్. ఇందులో ఎట్లా ఉంటుందంటే థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కోల్డ్ వాటర్, ఆల్తో టంగ్ ఈజ్ మాయిస్ట్ బట్ థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. దాహం విపరీతంగా కావాలంటుంటాడు. కింగ్ ఆఫ్ యాంటిసిబిలిటిక్ పర్సన్స్ ఆర్
లాక్స్ స్కిన్, ఎల్లో డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ అండ్ రోబస్ట్ పర్సన్స్. గట్టిగా ఉంటారు, బాగా బలంగా ఉంటారు వీళ్ళు. ఓకే. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ షుగర్, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ షుగర్ కూడా మెరక్సాల్ వస్తుంది అంటుండోయి. ఫ్రైట్, భయం. తర్వాత సప్రెషన్ ఆఫ్ ఫుడ్ స్వెట్స్, సప్రెషన్ ఆఫ్ గనోరియా, అబ్యూజ్ ఆఫ్ క్రూడ్ మెర్క్యూరీని ఎక్కువ వాడి అటువంటి వాళ్ళకు కూడా ఇది యాంటీడోట్గా పనిచేస్తుంది మెరక్సాల్. దానివల్ల మెరక్సాల్ తీసుకోవడం, కొందరు ఏం చేస్తారు, పాదరసంతో తయారు చేసిన మందులు వాడతారండి. దాని లక్షణాలు వస్తే అప్పుడు యాంటీడోట్గా ఒకసారి మెరక్సాల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది మన దగ్గరకు వస్తే. అప్పుడు పొటెన్షియల్ వస్తే అది మెల్లమెల్లగా ఆ సిమ్టమ్స్ అన్ని యాంటీడోట్ ఇస్తుంది. వెన్ సిమ్టమ్స్ అగ్రీ, లక్షణాలు సరిపోయి మెరక్సాల్ ఇస్తే అది బాగా సెట్ చేస్తుంది. నెక్స్ట్ రెస్ట్లెస్నెస్, స్థిరంగా ఒక దగ్గర ఉంటారండి వీళ్ళు. హర్రీడ్ విత్ స్లో ఇన్ యాక్షన్, రెబల్ అగైనెస్ట్ పాలిటిక్స్, మాట అస్సలు పడరండి వీళ్ళు, అస్సలు మాట పడరు. సెన్సిటివ్ టు క్రిటిసిజం, కాంట్రడిక్షన్, మాట అస్సలు పడరు. ఆల్ కంప్లైంట్స్ వర్స్ ఎట్ నైట్, సన్సెట్ టు సన్ రైజ్. ఓకే. ప్రొఫ్యూజ్ స్వెట్స్, చెమటలు విపరీతంగా ఉంటాయి. అంటే టాన్సిల్స్కి అవసరం ఉన్నంత వరకు మాత్రమే మీకు చెప్తున్నాను, మెరక్సాల్ మొత్తంగా చెప్పట్లేదు. అఫెన్సివ్నెస్, కంపు వాసన, ఆల్ డిశ్చార్జెస్ ఆర్ వెరీ అఫెన్సివ్నెస్, గుర్తుంచుకోండి. ఆల్ డిశ్చార్జెస్ ఆర్ అఫెన్సివ్నెస్. ఓల్ స్మెల్స్ అఫెన్సివ్నెస్. సలైవేషన్, ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రొఫ్యూజ్ ఎక్సెసివ్ సలైవేషన్. టంగ్ స్వాలెన్, ఫ్లావీ, టేక్స్ ఇంప్రింట్స్ ఆఫ్ టీత్. ఇంతకుముందు చెప్పాం కదా, హరిమాన్ గారు అనిల్ని ఇచ్చారు, కొన్ని రోజులకి ఏమైంది, వాళ్ళకి నాలుగు కూడా వాచి, నాలుగు ఉబ్బి మొత్తం లోపల నోట్లో ఉబ్బడం వల్ల ఆ పండ్ల గుర్తులు దానికి పడ్డాయి. అదనమాట యాక్చువల్గా. పండ్ల గుర్తులు ఉంటాయి. పండ్ల గుర్తులు అంటే ఎందుకు ఉంటాయంటే నాలుగా వాస్తుంది అనమాట. టంగ్ స్వెల్లింగ్, అందుకోసం టంగ్లో ఇంప్రింట్స్ ఉంటాయి. ఈజీలీ సపరేట్, ఎవ్రీ లిటిల్ ఇంజురీ సపరేట్స్ ఈజీలీ. చీము పడే తత్వం ఎక్కువగా ఉంటుంది మెరక్సాల్లో, హెపార్సల్ఫ్లో, సైలీషియాలో, ఇవన్నిట్లో కూడా చీము పట్టే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. అందుకని చీము పట్టే శరీరతత్వాల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది మెరక్సాల్. డిజైర్స్ బ్రెడ్ అండ్ బటర్, డిజైర్స్ బ్రెడ్ అండ్ బటర్, మిల్క్. నెక్స్ట్ వీళ్ళకు గొంతు నొప్పి వచ్చినప్పుడు ఏ సిమ్టమ్స్ ఉంటాయో కూడా చెప్తాను మీకు. బర్నింగ్ అండ్ స్మార్టింగ్, ముక్కులో కానీ గొంతులో కానీ మంట, విపరీతమైన మంట ఉంటుందండి. మంట 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 అంటున్నారు. గొంతు నొప్పి, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్, ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్. ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ మెరక్సాల్ కూడా. అంటే వాడి వాతావరణం చల్లబడ్డా, జలుబు వచ్చినా వాళ్ళకి కళ్ళు ఎర్రబడతాయండి, కళ్ళు ఊసులు వస్తాయి, కళ్ళు వాసన వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్. మనం డల్కమర అనుకుంటాం కానీ డల్కమరతో పాటుగా మెరక్సాల్ కూడా ఉంటుంది. ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్. నెక్స్ట్ టేస్ట్ స్వీట్, సాల్టీ, మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. సోర్ థ్రోట్ విత్ ఎవ్రీ కోల్డ్ చేంజింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫీవర్, ఈజీలీ చిల్డ్ ఆర్ ఓవర్ హీటెడ్, త్వరగా అప్పుడే చలి పెడుతుంది లేదా బాగా వేడి అవుతుంది ఈజీగా. నెక్స్ట్ అగ్రవేషన్ ఎట్ నైట్, లయింగ్ ఆన్ రైట్ సైడ్ అగ్రవేషన్, ఇది కూడా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ అండి, గుర్తుంచుకోండి. మెరక్సాల్కి అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ ఆన్ రైట్ సైడ్. ఒక ఆయనకి దగ్గు విపరీతంగా ఉంది, అలోపతి వాడి తగ్గలేదని వచ్చాడు దగ్గరికి. ఆయన ఒక్కటే జనరల్ క్యాజువల్ చెప్పాడు, సార్ ఎట్లా పడుకొని దగ్గు ఆగలేము సార్, రైట్ సైడ్ పడుకుంటే మాత్రం కొంచెం తగ్గుతుంది అన్నాడు. రైట్ సైడ్ పడుకుంటే మాత్రం ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు మెరక్సాల్ 30 ఇస్తే కాపు భలే తగ్గిందండి ఆయనకి. అంటే అప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో మనకి ఎక్కువ లక్షణాలు చూసుకోవాల్సిన అక్కర్లేదు. ఫస్ట్ ఎయిడ్ ఇలాంటి చదువుకుంటే మనకు కొంచెం పర్లేదు, ఒక గట్టిగా వస్తుంది, రాను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. అప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో
ఇలాంటివి మనకు బాగా ఉపయోగపడతాయి. రైట్ సైడ్ పడుకుంటే దగ్గర ఎక్కువ వస్తుందంటే రైట్ సైడ్ పడుకుంటే దగ్గర చూసుకొని మిరక్సాల్ ఉంది కదా అని మిరక్సాల్ 30 ఇస్తే సెట్ అవుతుంది. అట్లా అనమాట. చేంజింగ్ ఆఫ్ వెదర్, వాతావరణం మారినప్పుడు అందుకని చెప్తాను మిరక్సాల్ కూడా ఇలాంటి వాతావరణంలో మనకు చాలా ఉపయోగపడుతుందండి. వాతావరణం నిన్నంతా బాగా ఎండగా ఉంది, నైట్ బాగా వర్షం పడింది, ఇప్పుడు వర్షం పడింది, క్లౌడీ వెదర్, తేమ వాతావరణం బాగా ఉంది. ఇలాంటి వాతావరణంలో మిరక్సాల్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అదండి. నెక్స్ట్ అర్థమైందండి ఇంపార్టెంట్ మెర్సల్ పాయింట్స్. ఇంకేమంటే యాడ్ చేస్తాను. లీడింగ్ యాంటీసిబిలిటీ పాయింట్స్ ఏమున్నాయంటే బోన్ పెయిన్స్ ఎట్ నైట్, రాత్రిపూట బోన్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, గుర్తుంచుకోండి. బోన్ పెయిన్స్ వర్స్ ఎట్ నైట్, అఫెన్సివ్నెస్ చెప్పుకున్నాం, ఫార్మేషన్ ఆఫ్ పస్ డిశ్చార్జ్ త్వరగా వస్తుందని చెప్పుకున్నాం, టీత్ క్రౌన్స్ ఆఫ్ టీత్ డికే, పండ్లు బాగా పుచ్చిపోతుంది త్వరగా వీళ్ళకి. అగ్రేవేషన్ ఫ్రమ్ వామ్త్ ఆఫ్ బెడ్, రాత్రిపూట పడుకుంటే బాగా ఎక్కువ అవుతాయి. మెటాలిక్ టేస్ట్, లుకోరియా ఎట్ నైట్. నెక్స్ట్ సలైవేషన్ ఈజ్ సలైవేషన్, సాల్వేషన్. నెక్స్ట్ ప్రొఫ్యూజ్ సలైవేషన్. డ్రై టంగ్ విత్ నో థర్స్ట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్. టీత్ గురించి ఏం చెప్పారు అట్లా? టీత్ గురించి ఏం చెప్పారు? టీత్ డికేడ్, పళ్ళు పుచ్చిపోతుంటాయి. హర్రీడ్ హేస్టీ స్పీచ్, చాలా హర్రీగా ఉంటారండి మెర్క్సాల్ యాక్చువల్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు. మనం ఇక్కడ కాన్స్టిట్యూషన్ చెప్పుకోవట్లేదు కానీ జనరల్గా ఈ కాన్స్టిట్యూషన్లో చాలా హర్రీగా ఉంటారు మెర్క్సాల్ వాళ్ళు. స్లోయింగ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్, చాలా స్లోగా మాట్లాడుతుంటారు. ఏ పటిని తీస్తామండి మెర్క్సాల్ జనరల్గా ఇలాంటి కండిషన్స్లో? గొంతు నొప్పి వచ్చి టాన్సిల్ వాచున్నాయంటే 30 సార్. 30. గుడ్. 30 బాగా పనిచేస్తుంది. 30 ఇస్తే చాలు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ టీత్ డికేలో మీరు ఒక ప్రత్యేకమైన పాయింట్ చెప్పారు సార్. సార్ క్రౌన్ దగ్గర ఎక్కువగా ట్రబుల్ వస్తుందని రాసి చెప్పారు సార్. అవునవును. క్రౌన్స్ ఆఫ్ టీత్ డికేడ్, అది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తాను వినండి. సపరేటివ్ డిసార్డర్స్, అల్సర్స్, ఎరప్షన్స్, నెక్రోసిస్ అండ్ బెడ్ సోర్స్. చీమ్ పట్టే గుణం ఎక్కువగా ఉంటుంది మెర్సాల్ వాళ్ళకి. చీమ్ పట్టించే గుణం ఏవేవి? అల్సర్స్, కానీ త్వరగా అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఎరప్షన్స్, గుల్లలు వస్తూ ఉంటాయి. నెక్రోసిస్, మొత్తం కూడా నెక్రోసిస్ అంటే టిష్యూస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. బెడ్ సోర్స్ వస్తూ ఉంటాయి. క్రానిక్ ఆస్టియో ఆర్థరైటిస్ విత్ బోన్ పెయిన్స్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు పుచ్చిపోడు కానీ పాడవడం కానీ అవన్నీ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్, ఎముకలు అరిగిపోయినట్టు చూసావా, అలాంటివన్నీ కూడా మనకు ఇందులో వస్తాయి. హర్రీ రెస్ట్లెస్నెస్. నెక్స్ట్ డ్రై టంగ్ విత్ ఆబ్స్టెన్స్ ఆఫ్ థర్స్ట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ ఆఫ్ ది మెర్క్సాల్. నోరు ఎండిపోయినట్టుండి దాహం అస్సలు లేదు అంటే మెర్క్సాల్ కాదు, గుర్తుంచుకోండి పాయింట్స్. అఫెన్సివ్నెస్ లేకపోతే కూడా మెర్క్సాల్ కాదు. క్లోజ్డ్ పర్సనాలిటీ, చాలా క్లోజ్డ్గా ఉంటారు వీళ్ళు, అంటే ఓపెన్గా ఉండరు. మరి డిస్ట్రక్టివ్నెస్, టిష్యూస్ అన్ని కూడా బాగా ఫాస్ట్ డిస్ట్రక్ట్ అవుతాయి, ఫాస్ట్ డికే అవుతుంటాయి. అంటే కణజాలాలు కుళ్ళిపోతూ ఉంటాయి. ఆ కుళ్ళిపోతున్న తత్వం అనమాట వీళ్ళది, మెర్క్సాల్ వాళ్ళది. నెక్స్ట్ ఇదండి మెర్క్సాల్. ఓకే అండి. ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఇలాంటి వాటిలో ఈజీగా వచ్చే పాయింట్స్ మీకు ఇస్తున్నాను. ఓకే.
సరే నేను మెర్క్సాల్ అయిపోయింది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మెర్క్ బిన్ అయోడ్ కదా. మెర్క్ బిన్ అయోడ్ ఏంటండి, ఎవరైనా చెప్తారా దాని సైలెంట్ ఫీచర్స్? మెర్క్ బిన్ అయోడ్, ఇందులో అయోడియం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ప్రామినెంట్. గొంతులో ప్రాబ్లమ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటాయి. దాన్ని మెర్క్ బిన్ అయోడ్ అంటారు. ఓకేనా, ఒక్క నిమిషం లైన్లో. మెర్క్ బిన్ అయోడ్, మెర్క్ బిన్ అయోడ్ చాలా మంది చాలా ఫ్రీక్వెంట్గా వాడతారండి, గుర్తుంచుకోండి. మెర్క్ బిన్ అయోడ్ దాన్ని ఏమంటారు? ఎంఐఆర్, షార్ట్ ఫామ్లో ఎంఐఆర్ అంటారు దీన్ని, మెర్క్ బిన్ అయోడ్ని. అదేమో ఎంఐఎఫ్, మెర్క్ అయోడియం ఫ్లావం. ఇది మెర్క్ ప్రోటోయోడికి ఇంకో పేరు మెర్క్ అయోడియం ఫ్లావం. మెర్క్ బిన్ అయోడికి ఇంకో పేరు అంటే మెర్క్ అయోడ్ రోబ్రమ్, మెర్క్ అయోడ్ రోబ్రమ్, ఎంఐఆర్, ఎంఐఎఫ్ అంటుంటారు ఎక్కువ మటుకు. మెర్క్ బిన్ అయోడ్, మెర్క్ ప్రోటోయోడ్ అనేది ఎక్కువ వాడరు. మెర్క్ అయోడ్ రోబ్రమ్, మెర్క్ అయోడ్ ఫ్లావం. మెర్క్ అయోడ్ రోబ్రమ్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ రెమెడీ, మెర్క్ అయోడ్ ఫ్లావం ఇస్ ద రైట్ సైడ్ రెమెడీ. ఓకే, ఓకే. మెర్క్ అయోడ్ రోబ్రమ్, మెర్క్ అయోడ్ రోబ్రమ్ ఇస్ ది చిల్లీ పేషెంటా హార్ట్ పేషెంటా చెప్పండి? హార్ట్ పేషెంట్. చెప్పండి, డౌట్ ఎందుకు? హార్ట్ పేషెంట్ సార్. హార్ట్ పేషెంట్. ఎందుకు హార్ట్ పేషెంట్? అయోడ్. ఎగ్జాక్ట్లీ, అక్కడ అయోడియం ఎలిమెంట్ ఉంది కనుక అది హార్ట్ పేషెంట్. అంటే వై ఐ వాంట్ స్పెసిఫై దిస్ వన్. ఆ రీజనింగ్ వస్తే మీకు బట్టి పడాల్సిన అవసరం లేదు, మెటమెటిక్గా అర్థం చేసుకోవడం సులువు అట్లా. సో మెర్క్ అయోడ్ రూబ్రమ్, ఎంఐఆర్ ఇస్ ద హార్ట్ పేషెంట్, థర్టీ పేషెంట్, లెఫ్ట్ సైడ్ పేషెంట్. ఫాస్ట్ రెమెడీ, both are fast remedies. They are most fast than the మెర్క్సాల్. మెర్క్సాల్ స్లో రెమెడీ, గుర్తుంచుకోండి. చాలా క్విక్గా వచ్చే వాటిలో మెర్క్ బిన్ అయోడ్ కానీ మెర్క్ ప్రోటోయోడ్ అని ఉండొచ్చు, కానీ స్లోగా వచ్చేవి మాత్రం మెర్క్సాల్. ఆ డిఫరెన్షియేషన్ కూడా మనకు ఐడియా రావాలి. ఎందుకు? అయోడియం ఎలిమెంట్ ఈస్ ద వెరీ క్విక్ వన్. అయోడియం వాడు చాలా క్విక్గా ఉంటాడు, చాలా ఫాస్ట్గా రన్నింగ్గా ఉంటాడు. అదే మెర్క్సాల్ వాళ్ళు స్లోగా ఉంటారు, వాళ్ళు దృఢంగా ఉన్నా కూడా స్లోగా ఉంటారు మెర్క్సాల్ వాళ్ళు. అదే మెర్క్ బిన్ అయోడ్, ఎంఐఆర్, ఎంఐఎఫ్, ఈ రెండు కూడా ఫాస్ట్ రెమెడీస్ అనమాట. బట్ ఎంఐఆర్ మెర్క్ అయోడియం రోబ్రమ్ లేదా మెర్క్ బిన్ అయోడ్ అనేది లెఫ్ట్ సైడ్ రెమెడీ, గుర్తుంచుకోండి. వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ, చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ ఎంఐఆర్. బోత్ ఆర్ డిలిజెంట్, చాలా డిలిజెంట్ రెమెడీ ఇది. మెర్క్ ఫోటో అయ్యోడు కూడా హార్ట్ పేషెంట్. ఇద్దరు హార్ట్ పేషెంట్స్. ఓకే సార్, ఓకే సార్. రెండిట్లో అయోడియం ఎలిమెంట్ ఉంటుంది కనుక రెండు కూడా హార్ట్ పేషెంట్స్లే, రెండు ఫాస్ట్ రెమెడీస్, గుర్తుంచుకోండి. ఒక పర్సన్కి ఒక సైడ్ ఎఫెక్టివిటీ ఉండి చాలా క్విక్గా ఉన్నాడు, మెర్క్సాల్ లాగా ఉన్నాడు, కానీ ఇంత యాక్టివ్గా ఉన్నాడు ఏంటి, ఇంత ఫాస్ట్గా ఉన్నాడు ఏంటి, డిసీజ్ కూడా చాలా ర్యాపిడ్గా వచ్చింది అని నీకు డౌట్ వచ్చింది అనుకో, అప్పుడు ఈ రెండిట్లో ఏదన్నా చూసుకోండి. అదే స్లోగా వస్తేనే మెర్క్సాల్, ఎందుకంటే మెర్క్సాల్కి వీటికి డిఫరెన్షియేషన్ కూడా మనకు అర్థం కావాలా, ఎక్యూట్స్లో కన్ఫ్యూజ్ కావద్దు. అందుకని మీకు ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తున్నాను. మెర్క్సాల్లో అంత స్లోనెస్ ఉంటుంది, అంత ర్యాపిడ్నెస్ ఆఫ్ ది డిసీజ్ ఉండదు. అదే ఎంఐఎఫ్, ఎంఐఆర్, మెర్క్ బిన్ అయోడ్, మెర్క్ ప్రోటోయోడ్లో మాత్రం చాలా ర్యాపిడ్. దే ఆర్ బోత్ వెరీ హాట్, బోత్ ఆర్ థర్స్టీ. ఓకే, ఎక్స్ట్రావర్ట్స్, హైపర్ యాక్టివ్ ఫిజికల్లీ. యాక్చువల్ మెర్క్సాల్ కూడా హైపర్ యాక్టివే, వీళ్ళు కూడా హైపర్ యాక్టివ్. వర్స్ ఎట్ నైట్, వర్స్ ఎట్ నైట్. హార్డ్నెస్, హార్డ్ గ్లాండ్యులర్ స్వెల్లింగ్స్. గ్లాండ్యులర్ స్వెల్లింగ్స్ హార్డ్గా ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటాయి. ఏవి అయినా సరే గ్రంథులు గట్టి పడుతూ ఉంటాయి.
మెర్క్బిన్ అయోడ్. ఇండ్యూరేషన్ లెఫ్ట్ సైడ్ రెమెడీ. డిప్తీరియా కానీ థ్రోట్ పెయిన్ కానీ ఏవైనా లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. మెర్క్బిన్ అయోడ్. మోర్ ర్యాపిడ్, గ్రేటర్ ఇండ్యూరేషన్, చాలా ర్యాపిడ్గా ఉంటారు. గట్టిపడ్డం కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇండ్యూరేషన్ అంటే గట్టిపడ్డం అనేది మెర్క్ సాల్ కన్నా మెర్క్బిన్ అయోడ్కి మెర్క్ప్రోడయోడ్కి ఎక్కువ ఉంటుంది హార్డ్నెస్. అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, సరే. ఇండ్యూరేషన్ లెఫ్ట్ సైడ్ ఇన్ఫ్లమేషన్, మెర్క్బిన్ అయోడ్. మైండ్ ఈజ్ మెర్క్యూరీ మైండ్ ఉంటుంది వీళ్ళకి ఎక్కువ మటుకు. నెక్స్ట్ ఇరిటబుల్ ఆన్ వేకింగ్, బాగా చిరాగ్గా ఉంటారు, చాలా చిరాగ్గా ఉంటారు. ఒక ఇయర్ పెయిన్లో మెర్క్బిన్ అయోడ్కి మెర్క్బిన్ అయోడ్ కదా ఇది. ఇయర్ పెయిన్లో లెఫ్ట్ సైడ్ మెర్క్బిన్ అయోడ్కి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే చెవి నొప్పితో పాటు అట్లా నో తెరుస్తుంటే ఇక్కడ పాప్, ఇక్కడ ఒక రకమైన ఓపెనింగ్ సౌండ్ వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. టంగ్ రింకిల్డ్, ఓకే. డిస్పోజిషన్ టు హాక్, తెమ్మడా చేయాల్సి వస్తుంది. ఇది మెర్క్బిన్ అయోడా సార్ మీరు చెప్పేది? ఈ అవునండి, చెవి అవునండి, మెర్క్బిన్ అయోడే. అగ్రవేషన్ ఫ్రమ్ ఎంటీ స్వాలోయింగ్, మింగుతా ఉంటే బాధలు ఎక్కువ అవుతాయి. ఆఫ్టర్ స్లీప్, పడుకుంటే బాధలన్నీ ఎక్కువ ఉంటాయి. చేంజ్ ఆఫ్ వెదర్, వాతావరణ మార్పు. అందుకని మీకు ఫస్ట్ పాయింటే చెప్పాను, వాతావరణ మార్పు వల్ల వచ్చే వాటిలో మెర్క్బిన్ అయోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెర్క్బిన్ అయోడ్ చాలా ఇంపార్టెంట్. మెర్క్బిన్ అయోడ్ ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ఇట్లా మారినప్పుడు, టక్కున మారినప్పుడు గొంతు నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, చూసుకోవాలి. వాషింగ్ ఫ్లోర్, గెట్టింగ్ వెట్, తేమ వాతావరణంలో బాగా ఎక్కువ ఉంటాయి. ప్రెషర్ వల్ల బాగా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవ్వండి. మెర్క్బిన్ అయోడ్ లెఫ్ట్ సైడ్. ఇంకేమంటే యాడ్ చేస్తానండి, ఒక్క నిమిషం. అర్థమైందండి మెర్క్బిన్ అయోడ్? ఇవ్వగలుగుతారా? ఇస్తాం సార్. ఓకే, పొటెన్సీ ఏది ఇవ్వాలి? 30 సార్. సార్ 30 సార్ 30. ఓకే, 30 ఇద్దాం. సరే, గుడ్. సరే, ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. మెర్క్బిన్ అయోడ్ గొంతు బాగా డార్క్ రెడ్గా ఉంటుంది. స్పాసెస్ ఆర్ డార్క్ రెడ్. అల్సరేషన్ లెఫ్ట్ సైడ్. సోర్ థ్రోట్ ఆల్సో లెఫ్ట్ సైడెడ్. హాక్స్ అప్ ఏ హార్డ్ గ్రీనిష్ లమ్స్. లోపల ఏదో మొత్తం ఏదో తెమడ ఇరికినట్టుండి బాగా కళ్ళకి తీయాలన్నట్టు ఉంటుంది, కానీ రాదు. మనకు ఈ సిమ్టమ్ చెప్పగానే ఏ రెమెడీ గుర్తొస్తుంది? వాడు చెప్తుంటే మనకు వచ్చేస్తుంది రెమెడీ. క్యాలీబైక్ గుర్తుకొస్తుంది సార్. కాలీబైక్ గుర్తొస్తుంది కదా. కాలీబైక్, సెనెగా, హైడ్రాస్టిస్ ఇవన్నీ అనేది మనం పరిధి పెంచుకోవాలి. అందుకని నేను ఎందుకు ఈ క్లాస్ యొక్క ఉద్దేశం కూడా అటువంటి ప్రిస్క్రిప్షన్స్ రాను ఎవాల్వ్ కావాలి. గొంతులు తెమ్మ తట్టిందంటే ఓన్లీ కాలీబైక్ చాలా ఉన్నాయి. మెర్క్బిన్ అయోడ్ ఈజ్ వెరీ ర్యాంకర్ రెమెడీ, గుర్తుంచుకోండి. గొంతులో తెమ్మ తట్టినట్టు ఉంటుంది, హ్యాకింగ్ సెన్సేషన్, ఎప్పుడు ఇట్లా ఆగరించాలన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ స్టిక్కీ ఫ్లమ్,
చెమట కూడా బంకలాగా ఉంటుంది. గొంతు నొప్పి మింగాలంటే చాలా ఇబ్బంది. స్వాలోయింగ్ ఈజ్ పెయిన్ఫుల్. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్, కోల్డ్ వాషింగ్, టచ్ అండ్ ప్రెషర్. వాతావరణం చల్లబడ్డప్పుడు ఇట్లా తేమ వాతావరణంలో వీళ్ళకి బాధలన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మెర్గ్బినయోడ్. వైట్ స్పాట్స్ లెఫ్ట్ సైడ్ అండ్ స్టిక్కీ ఫ్లమ్. స్టిక్కీ ఫ్లమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఈవెన్ మెక్సాలో స్టిక్కీ ఫ్లమ్ అంతగా లేదు, మెర్గ్బినయోడ్లో మాత్రం స్టిక్కీ ఫ్లమ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తెమ్మడ తట్టినట్టు ఉంటుంది మెర్గ్బినయోడ్లో. ఇది మెర్గ్బినయోడ్, మెక్సాల్. ఇందులో డౌట్స్ ఉన్నాయండి? ఘాటి గారు, సార్ చెప్పండి. ఫర్ ఎవర్ చేంజ్ ఆఫ్ వెదర్ అన్నారు, అంటే ఓన్లీ కోల్డ్ వెదర్ కే కదా చేంజ్ అయితేనే? ఎవరి చేంజ్ ఆఫ్ అవుతారు, వాతావరణ మార్పు ఎప్పుడు వచ్చినా సరే మనకు వస్తుంది. ఆహా, అంటే కోల్డ్ టు హాట్ అయినా వార్మ్ అయినా, ఆ? కోల్డ్ టు హాట్ వెదర్ అయినా సరే. కోల్డ్ హాట్ అయినా, హాట్ టు కోల్డ్ అయినా సరే. ఓకే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదండి మెర్క్సాల్. టైం అవుతుంది. ఎవరైనా డౌట్స్ అడుగుతారా, వేరే డక్ చెప్పనా? ఇంకోటి చెప్పండి సార్. సరే, ఇంకొక రెమెడీ చెప్తాను. సార్ ఒక డ్రగ్స్ విస్తారంగా తెలుసుకోవడం వల్ల పరిధి పెరుగుతుంది సార్. కాబట్టి ఈ డౌట్స్ అనేటివి ప్రాక్టీస్ మీద వస్తాయి సార్. ఈ డ్రగ్ నాలెడ్జ్ అంటే మెర్క్బినయోడ్కి మెర్క్ ఫ్లేవర్కి ఆ రెండు తేడా. అంటే మొన్నే ఒక కేసు వచ్చినప్పుడు మెర్క్సాల్ ఇచ్చాను, అది కొంచెం తగ్గి తగ్గనట్టుంటే ఇప్పుడు అది చెప్తుంటే ఆహా, ఇది కదా అని అని అనిపిస్తుంది అనమాట. అలా చాలా అదే సార్లు సార్. అట్లా ప్రాక్టీస్లో రెక్టిఫై చేసుకొని ఇక్కడికి వస్తాం సార్. అంటే ఈ స్టేజ్లో జనరల్గా అవునవును సార్, అవును సార్, అవును. చాలా చాలా అవసరం కూడా మనకి స్టడీ అనేది. యాక్చువల్గా మెర్క్సాల్ వేస్తే తగ్గిపోవాలి, తగ్గకుండా 2-3 రోజు మళ్ళీ రిపీట్ అయిందంటే ఏంది అని ఆలోచించి సరే ఇంకా సప్లిమెంటరీ ఇచ్చి పంపించాము. సో ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తాను. మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఒక మంచి ఆయుధం దొరికినట్టు ఉంటుంది. ఆ మెర్క్సాల్ అవును సార్, తగ్గినట్టుంది, తగ్గట్లేదు, ఏం చేయాలా ఒక డైలమా అనేది మనకి అది మంచి సొల్యూషన్ అనమాట. ఓకే, అవును సరే. సార్, అవును సార్. టాన్సిలైటిస్ ఆర్ సోర్ థ్రోట్, బెటర్ బై ఓపెన్ ఎయిర్. ఓపెన్ ఎయిర్లో చాలా హాయిగా ఉంటుంది గొంతు నొప్పి, సివియర్ గొంతు నొప్పి. వర్స్ ఇన్ వామ్ రూమ్, లోపల రూమ్లో కూర్చుంటే ఎక్కువ అవుతుంది. వర్స్ గెట్టింగ్ ఫీట్ వెట్, కాళ్ళు కడుక్కున్నా కూడా ఎక్కువ ఉంటుంది. స్టార్ట్స్ ఎట్ వన్ సైడ్ అండ్ గోస్ టు అనదర్ సైడ్. వన్ సైడ్ స్టార్ట్ అయ్యి ఇంకో సైడ్కి వెళ్తూ ఉంటుంది. ఏ రెమెడీ చెప్పండి? పల్సటిల్లా సార్. కరెక్ట్, పల్స్టిల్లా. పల్స్టిల్లో మీకు ఆ కండిషన్ ఉంటుంది, స్టార్ట్స్ ఎట్ వన్ సైడ్ అండ్ గోస్ టు అనదర్ సైడ్. నెక్స్ట్ బెటర్ బై ఓపెన్ ఎయిర్, బెటర్ బై ఓపెన్ ఎయిర్. స్టింజింగ్ పెయిన్స్, పొడుస్తున్నట్లు, కూర్చుతున్నట్లు ఎపీస్ లాగా ఉంటాయి, వీళ్ళలో కూడా పొడుస్తున్నట్లు నొప్పులు ఉంటాయి. నెక్స్ట్ ఇవే గొంతు మింగాలని కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 103. నెక్స్ట్ పల్స్లో వాడికి గాలి కావాలి, డిజైర్స్ ఓపెన్ ఎయిర్, గుర్తుంచుకోండి. అండ్ బెటర్ బై వాకింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. మెల్లగా తిరుగుతుంటే వాడి గొంతు నొప్పి హాయిగా ఉంటుంది. ఎత్తుకున్నట్టు తిరుగుతుంటే కూడా బాగుంటుంది పిల్లల్ని, తల్లులు. సరే, అనదర్ కెమిల్ కాజేషన్ ఏంటి అంటే చిల్. ఎక్కువ తేమ వాతావరణంలో వర్షాలు తడిసిన తర్వాతనో, లేకపోతే నదీ స్నానాల తర్వాత కానీ వచ్చే వాటిలో కూడా పల్స్టిల్లా చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి, గుర్తుంచుకోండి. గెట్టింగ్ వెట్, తడిచిన తర్వాత వచ్చే బాధల్లో పల్స్టిల్లా. ఈటింగ్ ఫ్యాటీ అండ్ స్టార్చీ ఫుడ్స్, ఎక్కువ ఘీ, ఫ్యాట్, మామూలుగా ఇది తింటుంటారు బయట, ఇది చీజ్, బటర్, పనీర్ మసాలా, పనీర్ అని అట్లా తింటుంటారు.
అటువంటివి ఎక్కువ తిన్న తర్వాత వచ్చే ఇండేషన్స్లో కూడా పల్స్టిల్లా ర్యాంకర్ ఏమండి గుర్తుంచుకోండి. అటువంటి ఏవైనా సరే మిల్క్ ప్రొడక్ట్స్, ఈ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా వీళ్ళకి బాధ ఎక్కువ ఉంటాయి పల్స్టిల్లా వాళ్ళకి. ఫ్యాటీ ఫుడ్, కొవ్వుతో కూడిన బాధలు కూడా ఎక్కువ అవుతాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఇంపార్టెంట్ కాజేషన్ ఫర్ ది సోర్ థ్రోట్ ఆఫ్ ది పల్స్టిల్లా, అది మర్చిపోవద్దు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వీరికి గొంతు నొప్పి వచ్చిందంటే ఫస్ట్ గుర్తుంచే రెమెడీ చెప్పండి. ఫాస్ఫరస్. ఫస్ట్ గుర్తు రావాల్సిన రెమెడీ పల్స్టిల్లా, గుర్తుంచుకోండి. ఐస్ క్రీమ్ అంటే ఫాస్ఫరస్ వాడికి ఇష్టం, పడదని కాదు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వచ్చే బాధలు లేక ఫస్ట్ గుర్తు రావాల్సిన రెమెడీ పల్స్టిల్లా. రెండోది ఆర్సినికం ఆల్బమ్, ఆర్సినికం వాడికి కూడా అట్లాగే ఉంటుంది. థర్డ్ ఎపిస్ మెలిఫికా, ఎపిస్ మెల్లో కూడా మీకు ఆ సిమ్టమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా గమనించుకోవాలి. సో గెట్టింగ్ వెట్, తడిసిన తర్వాత వచ్చే బాధల్లో పల్స్టిల్లా వస్తుంది. ఫ్యాటీ ఫుడ్స్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, ఫ్యాటీ ఫుడ్ తినే తర్వాత వచ్చే వాటిలో కూడా పల్స్టిల్లా వస్తుంది. ఐస్ క్రీమ్ తినే తర్వాత వచ్చే బాధల్లో కూడా పల్స్టిల్లా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏక్ ఇన్ బోత్ ఇయర్స్ విత్ వైలెంట్ హెడేక్స్, ఫ్రంటల్ అండ్ ఆక్సిపిటల్ అండ్ అగ్రవేషన్ ఎట్ నైట్. అర్థందా? వైలెంట్ హెడేక్స్, విపరీతమైన తలనొప్పితో పాటు ఫ్రంటల్ అండ్ ఆక్సిపిటల్ హెడేక్, ఫ్రంటల్ హెడేక్ అండ్ ఆక్సిపిటల్ హెడేక్. అగ్రవేషన్ ఎట్ నైట్, రాత్రిపూట ఎక్కువ ఉంటాయి బాధలన్నీ కూడా. అండ్ అగ్రవేషన్ ఎట్ ఈవినింగ్, సడన్గా గొంతు నొప్పి వచ్చేస్తుంది రైట్ సైడ్, సడన్గా జ్వరం వచ్చింది రైట్ సైడ్, బెల్డోనా కాదు పల్స్టిల్లా, అది కూడా గుర్తుంచుకోవాలి. పెయిన్స్ రిలీవ్డ్ బై కోల్డ్, కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది. ఓపెన్ ఎయిర్, కోల్డ్ ఓపెన్ ఎయిర్. వర్క్స్ ఎట్ ద ఈవినింగ్ ఎక్కువ బాధలు ఉంటాయి. బెటర్ ఇన్ ఓపెన్ ఎయిర్ వల్ల కూడా బాగుంటుంది వాళ్ళకి. అగ్రవేషన్ ఫ్రమ్ టచ్, ముట్టుకుంటే ఎక్కువ ఉంటాయి. అమ్యులేషన్ బై హార్డ్ రబ్బింగ్ అని ప్రెషర్, ముట్టుకుంటే ఇష్టం ఉండదు కానీ గట్టిగా నొక్కుతుంటే హాయిగా ఉంటుంది. అగ్రవేషన్ ఫ్రమ్ మీట్, బట్టర్, ఫ్యాటీ ఫుడ్, పోర్క్, బ్రెడ్, మిల్క్ అండ్ ఐస్ క్రీమ్. ఏవి మరొకసారి చదువుతా వినండి. ఐస్ క్రీమ్, పోర్క్ అంటే పంది మాంసం, ఫ్యాటీ ఫుడ్ ఫ్యాట్తో కూడిన ఏవైనా సరే, మిల్క్ ప్రొడక్ట్స్, మీట్, బట్టర్, మిల్క్ ప్రొడక్ట్స్ ఏమైనా సరే, బట్టర్ కానీ కానీ అండ్ మీట్, దీనివల్ల. అండ్ థ్రోట్ పెయిన్ ఆల్వేస్ అసోసియేట్ విత్ ద ఇయర్ పెయిన్, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. ఓకేనండి సార్? ఇంకేమైనా డౌట్ ఉన్నాయండి? ఇది పల్స్టిల్లా అండి. పల్స్టిల్లా చాలా మందికి ఐడియా ఉంటుంది కనుక నేను పల్స్టిల్లా తీసుకొని కంప్లీట్ చేశాను. ఇవాళ మనం మెర్క్సాల్ చెప్పుకున్నాం, మెర్క్ బిన్ అయ్యోడ్ చెప్పుకున్నాం, పల్స్టిల్లా చెప్పుకున్నాం. ఈ మూడు కూడా ఇవాళ చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒక మాట. మెర్క్ బిన్ అయ్యాడు వచ్చి లెఫ్ట్ సైడ్, తర్వాత లెకెసిస్, ఈ రెండు డిస్టింక్షన్స్. మెర్క్ బిన్ అయ్యోడు, లెకెసిస్ రెండు లెఫ్ట్ కదా సార్? అవునండి, చెప్తా. మెర్క్ బిన్ అయ్యోడు లెఫ్ట్ సైడే అండ్ హార్ట్ రెమెడీ కదా. మెర్క్ బిన్ అయ్యోడు ఈజ్ ద హార్ట్ రెమెడీ. అగ్రవేషన్ హార్ట్ రెమెడీ డిజైర్స్ ఓపెన్ ఎయిర్. లెకసిస్ కూడా అగ్రవేషన్ ఫ్రమ్ హార్ట్ డ్రింక్స్, వెచ్చగా తాగలేడు వాడు కూడా. అయిన తర్వాత మెర్క్ బిన్ అయ్యోడ్లో కూడా రాత్రిపూట బాధలు ఎక్కువ ఉంటాయి. లెక్సిస్ వాడికి కూడా పడుకుంటే ఎక్కువ ఉంటాయి గొంతు నొప్పులు. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు డిఫరెన్షియేట్ కదా. ఇప్పుడు నేను చెప్తాను, ఈ రెండు సిమిలారిటీస్ అనమాట. లెకసిస్కి మెర్క్ బిన్ అయ్యోడ్ రెండు కూడా లెఫ్ట్ సైడ్ ఇదే, కానీ ఒక్క నిమిషం.
అఫెన్సివ్నెస్ అంత ప్రామినెంట్గా ఉండదు లెక్సిస్లో, చాలా తక్కువ. యాక్చువల్ అంత అంత అసలు అఫెన్సివ్నెస్ ఉండనే ఉండదు, విచ్ ఈస్ వెరీ ర్యాంక్ అండ్ ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది మెర్గ్బినయోడ్. ఓకేనండి. మెర్గ్బినయోడ్లో అఫెన్సివ్నెస్ ఎంత ప్రామినెంటో లెక్సిస్లో అసలు ఆ యొక్క అఫెన్సివ్నెస్ ఉండనే ఉండదు. రెండోది హాకింగ్ సెన్సేషన్, రెండు గొంతులో ఇరుక్కున్నట్టుండి ప్లగ్ లైక్ సెన్సేషన్ ఆర్ హాకింగ్ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్ అనే రెండిట్లో కూడా ఉంటుంది. లెక్సిస్లో ఎంత ప్రామినెంట్గా ఉంటుందో మెర్గ్బినయోడ్లో అంత ప్రామినెంట్గా ఉంటుంది. రెండిట్లో కూడా స్టింగి డిశ్చార్జ్ ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, వేడి వేడి తాగితే ఎక్కువ బాధలు ఉంటాయి రెండిట్లో కూడా. కానీ సలైవేషన్ అనేది లెక్సిస్లో ఉండదు, మెర్గ్బినయోడ్లో ఉంటుంది. సలైవేషన్ అనేది ఇందులో మెర్గ్బినయోడ్లో ఉంటుంది, లెక్సిస్లో ఉండదు. థర్స్ట్ అనేది మెర్క్సాల్లో ఉన్నంత ప్రామినెంట్గా లెక్సిస్లో ఉండదు. అర్థమైందండి? డిఫరెన్షియేషన్ చెప్పుకుంటూ వస్తున్నాడు. అది ఫిజికల్ సిమ్టమ్స్లో. మళ్ళీ మెంటల్ స్పేర్కి వెళ్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైందండి? అయిన తర్వాత పర్పుల్ కలర్ ఫేస్ ఉంటుంది లెక్సిస్ వాడికి ఎక్కువ మటుకు. పర్పుల్ కలర్ ఫేస్ ఎక్కువ ఉంటుంది. లెక్సిస్లో క్లౌడీ వెదర్, రైనీ వెదర్లో ఎక్కువ బాధలు ఉంటాయి. అర్థమైందండి? క్లౌడీ వెదర్లో ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి. మెర్గ్బినయోడ్లో చెప్పండి సార్, మెర్గ్బినయోడ్లో ఎటువంటి వాతావరణం బాగుంటుంది? చల్లగా ఉంటే బాగుంది. చల్లగా ఉంటే కోల్డ్ డ్యాంప్ వెదర్, అమ్యులరేషన్. సారీ సార్, ఒక నిమిషం అండి. వీటికి కూడా చేంజ్ ఆఫ్ వెదర్ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది, వెట్ వెదర్ ఎక్కువగా ఉంటుంది కదా. ఆఫ్టర్ స్లీప్ కూడా రెండింటికి ఎక్కువ ఉంటుంది. రెండింటికి కూడా మెర్గ్బినయోడ్ వాడికి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఇది కూడా ఉంటుంది. రైనీ అండ్ క్లౌడీ వెదర్కి లెక్సిస్కి ఎక్కువగా ఉంటుంది, ఇందులో అంత ప్రామినెంట్గా ఉండదు. ఓకే, నెక్స్ట్ బ్లీడింగ్ ఈజ్ ద కీ నోట్ ఫర్ ది లెక్సిస్, బట్ మెర్గ్బినయోడ్లో అంత బ్లీడింగ్ హెమరేజెస్ ఉండవు. లెక్సిస్లో ఎంత ప్రామినెంట్గా హెమరేజిక్ టెండెన్సీ అంటే వాడి గొంతు నొప్పితో పాటు బ్లడ్ కూడా రావచ్చు. మెర్గ్బినయోడ్లో అంత ప్రామినెంట్గా అసలు ఉండదు. ఓకేనండి. నెక్స్ట్ థ్రోట్ సిమ్సమ్ అగ్రవేషన్ ఫ్రమ్ వార్మ్ డ్రింక్స్, వెచ్చ తాగితే బాధలు ఎక్కువ ఉంటాయి రెండిట్లో కూడా. టంగ్ కెనాట్ ప్రొట్రూడ్ విత్ ద పెయిన్, సివియర్ పెయిన్ వల్ల అసలు గొంతు తెరవలేడండి లెక్సిస్ వాడికి. మెర్గ్బినయోడ్ వాడికి అంత ప్రామినెంట్గా ఉండదు. ఓకే, స్టింజీ సలైవా రెండిట్లో కూడా ఉంటుంది. ఇదండి. ఓకేనండి, రెండింటి డిఫరెన్షియేషన్. Once again I am repeating, offensiveness is the major difference between the lexis and మెర్గ్బినయోడ్. అఫెన్సివ్నెస్ లెక్సిస్లో అసలు ఉండదు. అయిన తర్వాత స్టింజీ డిశ్చార్జ్ సార్, సలైవేషన్ కూడా లెక్సిస్లో ఉండదు అసలు. ఓకే, అదనమాట రెండింటికి డిఫరెన్సెస్. ఇక్కడికి ఆపుదాం. ఓకేనండి? ఓకేనా? సరే, మళ్ళీ గురువారం క్లాస్లో కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, నమస్తే.
నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే.